శుభములు కలుగు నీకు. హలో, నేను నా ప్రాణం పోయినా నీకు ఐ లవ్ యూ చెప్పను కానీ ఫోన్ ఇటివ్వు. ఇదిగో తీసుకో. ఇంత ఈజీగా నా వీడియోని నన్నే డిలీట్ చేసుకోమని ఇచ్చేసావో చూసావా? దట్ ఈజ్ విక్కీ. హేయ్, ఫోన్ లాక్ అయింది. అవును, లాక్ బటన్ నొక్కేసి ఇచ్చాను. హేయ్, ఇది చీటింగ్. నువ్వు ఫోన్ ఓపెన్ చేసేస్తానని ప్రామిస్ చేశావు. బాబులొట్టి, నేను చెప్పింది పాస్వర్డ్ చెప్పిస్తానని, లాక్ ఓపెన్ చేసేస్తానని కాదు. మరి ఇప్పుడు అన్లాక్ ఎలా చేయాలి? చెప్పానుగా, హాసిని ఐ లవ్ యూ అని చెప్పి నువ్వే ఫోన్ లాక్ ఓపెన్ చేసి. చిచి చిచి చిచి, నేనెందుకు ఆ మాట చెప్తాను? నా ప్రాణం పోయినా అలా చెప్పనని చెప్పాను కదా. అయితే ఆ ఫోన్ ఓపెన్ అవ్వదు. ఆ మాట ఇంకెవరితోనైనా చెప్పించి ఓపెన్ చేస్తాను దీన్ని. ఒరే లొట్టి, ఇందాకే చెప్పానుగా, అది మన ఇద్దరి వాయిస్లు మాత్రమే రికగ్నైజ్ చేస్తుంది. ఏయ్, ఇది మోసం, దారుణం. రే, నాకు తెలుసురా, నువ్వు ఏదో ఒక ప్లాన్ చేసి నా దగ్గర నుంచి ఫోన్ తీసుకొని నీ వీడియో డిలీట్ చేస్తావని. అందుకే ముందు దీనికి లాక్ సెట్ చేశాకే నీ వీడియో వేరే డివైస్ లో సేవ్ చేయలేదని నిజాన్ని చెప్పాను. ఏయ్ రాక్షసి, పొట్టిభూతం, ఒక్కసారి నిన్ను నువ్వు ప్రేమించుకోవే. హే, ఇక నుంచి నీకు ఆ ఫోన్ ఎప్పుడు పడితే అప్పుడు అందుబాటులో ఉంటుంది. నీకు దమ్ముంటే పాస్వర్డ్ చెప్పి ఫోన్ ఓపెన్ చేసి వీడియో డిలీట్ చేయి, చూస్తాను. ఏయ్, ఇప్పుడే ఓపెన్ చేస్తాను, చూడు. హాసిని ఐ లవ్. అనరా, మాట పూర్తి చేయి. నటించినప్పుడు చెప్పావు కదా నేనంటే నీకు చాలా ఇష్టమని. ఇప్పుడు చెప్పు, ఐ లవ్ యూ అని. నువ్వు దాన్ని పగలగొట్టినా, దాని చిప్పు ఓపెన్ చేయాలనుకున్నా పాస్వర్డ్ చెప్పాల్సిందే. రే, నువ్వు ఇప్పుడు చెప్పలేకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నువ్వు హాసిని ఐ లవ్ యూ అని చెప్తావు. కానీ నేను ఇలా ఉక్రోషంతో ఉడికిపోయేలా చేస్తుంటే నీ మొహం చూడ్డానికి చాలా బాగుంటుంది తెలుసా? ఇప్పుడు నువ్వు హ్యాపీనా? చాలా హ్యాపీనే. నేనెప్పటికీ పూర్తి చేయాలనుకున్న ఎంఎస్ ఇప్పుడు పూర్తి చేయగలుగుతాను. పెద్ద చదువులు చదవాలనుకున్నా మా అమ్మ కోరికను తీర్చగలుగుతాను. అంతకన్నా హ్యాపీ ఇంకేముంటుంది నాకు? సరే, నీ ప్రాబ్లం క్లియర్ అయిపోయిందిగా, ఇంక నేను బయలుదేరొచ్చా? కానీ ఇంకా ఏంటి? ఎన్నో రోజుల తర్వాత కలిసావు, వెంటనే వెళ్ళిపోతానంటున్నావు. ఇది కరెక్ట్ కాదే. మా కోర్టు కేసు లేకపోయి ఉంటే నేను ఇంకొన్ని రోజులు నీతోనే ఉండేదాన్ని. అయితే కేసు విషయం తేలిపోయాక నువ్వు ఇక్కడికే రావాలి. నేనెందుకే? నువ్వు అంకుల్ కలిసి ఏలూరు రండి. అంకుల్ని మా దగ్గర వదిలేసి నువ్వు అటునుంచటే న్యూజిలాండ్ వెళ్ళిపోవచ్చు. అలాగేనే. సరే, ఇంక నేను బయలుదేరతానే. ఐ మిస్ యూ టూ. వెళ్ళొస్తాను అంకుల్. వెళ్ళిరా అమ్మా.
హలో, ఎవరు? నేను మేడం సుకుమార్ని. సుకుమార్ గారు చెప్పండి. అది నేను మీకు ఒకటి ఇవ్వాలి. నాకా? నాకు మీరేమిస్తారు? అదే గిఫ్ట్. గిఫ్టా? ఎందుకు? ఎందుకంటే నాకు మీ వల్ల నాలో చాలా మార్పులు వచ్చాయి. అందుకు కృతజ్ఞతగా. సరే సరే, ఇప్పుడు నేను మా ఊరికి బయలుదేరిపోతున్నాను. మరి మీరెలా గిఫ్ట్ ఇస్తారు? అది మీరు సెంటర్కి వస్తారు కదా, అక్కడ నేను మిమ్మల్ని కలుస్తాను. సరే, వస్తాను. ఓకే, బాయ్. కనకం, వెళ్దామా? అలాగే సార్. ఏంటి ఈ గిఫ్ట్ ఇవ్వడం అవి అంత అవసరమా? మీ వల్ల నాకు మంచి పేరు వచ్చింది, నాలో ధైర్యం పెరిగింది, నేనేం చేయాలో నాకు తెలిసింది. అందుకే కృతజ్ఞతగా ఒక గిఫ్ట్ ఇవ్వాలనిపించింది. ఓకే, ఇవ్వండి. ఇంకా కొనలేదు. ఈ పక్కనే ఒక షాపింగ్ మాల్ ఉంది. అంత పెద్దదేం కాదు, కానీ ఈ ఊరికి తగ్గట్టు ఉంటుంది. అక్కడే మీకు నచ్చిన గిఫ్ట్ కొనిస్తాను, పదండి. పదండి. ఆంటీ, ఆగండి. ఆంటీ, మీరు ప్రణయ్ వాళ్ళమ్మ సరోజ్ గారు కదూ? కాదు, నేను కాదు. మీరు ఇక్కడున్నారేంటి? అసలు ఇలా అయిపోయారేంటి? మన ఊరు నుంచి ఇక్కడికెప్పుడు వచ్చారు? ఏం చేయనమ్మా, చేసిన పాపం చెడు చేయక మానదు కదా. వాడు పోయిన తర్వాత నేను ఆ ఊళ్ళో ఉండలేకపోయాను. అందుకే ఇక్కడికి వచ్చి ఏదో ఓ కూలి పనో, కూరగాయలు అమ్ముకోవడమో, ఏదో ఒక పని చేసుకుని బతుకు వెళ్ళదీస్తున్నాను. ఎందుకంటే మీరు మళ్ళీ మన ఊరు వచ్చేయచ్చు కదా. వచ్చేసి ఎక్కడుండాలమ్మా? ఎక్కడున్నా అందరూ నన్ను సరోజుగా చూడరు. నేరస్తుడు ప్రణయ్ తల్లిగానే చూస్తారు. ఆ చూపులు నేను భరించలేనమ్మా. ఏం పర్వాలేదంటీ, మీరు వచ్చి మా ఇంట్లో ఉండండి. మేం మిమ్మల్ని బాగా చూసుకుంటాం. ఇది నీ గొప్ప మనసుకి నిదర్శనం. కానీ నేనింకా ఊర్లో ఉండలేనమ్మా. నేను ఆ ఊరికి రాలేను. అడుక్కున్నా పర్లేదు, చచ్చిపోయినా పర్లేదు, అయ్యో, ఇక్కడే ఉండిపోతాను. నేనెవరో, నా కథ ఏమిటో ఇక్కడ ఎవరికీ తెలియదు కదా. ఆంటీ, ఒక్క నిమిషం మీరు నాతో రండి. సార్, నాకు గిఫ్ట్ ఇస్తానన్నారు కదా, నేను అడిగిన గిఫ్ట్ ఇస్తారా? అందుకే కదా మిమ్మల్ని వెంట పెట్టుకుని వెళ్తున్నాను. అయితే నాకు మీరేం కొనొద్దు, నాకు ఒకటి ఇవ్వండి చాలు. కొనకుండా ఎలా ఇవ్వగలం? ఇదిగో, ఈవిడికి మీ ఇంట్లో పని ఇవ్వండి చాలు. అదే నాకు మీరిచ్చే గిఫ్ట్ అనుకుంటాను. గిఫ్ట్ అంటే మీకోసం అనుకున్నాను, కానీ ఇంకొకరి జీవితం కోసం అని అనుకోలేదు. మీరు బాక్స్లో ఇచ్చేది కొన్ని రోజులే బాగుంటుంది, కానీ మనిషికి బ్రతికివ్వడం జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇప్పుడు మీ మీద గౌరవం ఇంకా పెరిగిపోయింది కళ్యాణి గారు. అలాగే మీరు అడిగినట్టే అమ్మని ఇంటికి తీసుకెళ్తాను, కానీ పని కోసం కాదు, మనిషిగా చూసుకోవడానికి. అమ్మా, మీరు ఇంకా నాతో నా ఇంట్లోనే ఉండాలి. అమ్మ కళ్యాణి. ఆంటీ, ఏంటి పనులు? అమ్మ కళ్యాణి, ఈ రోజుల్లో కడుపుకి ఆకలైతేనే పట్టించుకునే మనుషులు కరువైపోయారు. అలాంటిది ఈ వయసులో నా ఆత్మగౌరవం కాపాడి జీవితానికి దారి చూపించావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనమ్మా. ఆంటీ, మీరు సంతోషంగా ఈ సార్కి తల్లిగా ఉండి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయండి చాలు. సరేనా? నేను ఇంకా బయలుదేరుతాను సార్. పదండి, మిమ్మల్ని బస్ ఎక్కిస్తాను. అమ్మా, అమ్మా, వచ్చేవంటే ఇప్పుడే అనుకుంటున్నాను.
ఊరెళ్ళి అక్కడే ఉండిపోయావేంటా అని. ఏమ్మా శ్రీజ ఎలా ఉంది? బాగుందమ్మా. పోవాల్సిన మనిషి ఎలా ఉంటాడేంటి? ఉన్నాడా పోయాడా? పిన్ని ఏంటి ఆ పుల్ల విరుపు మాటలు? ఆ అడిగేదేదో మంచి మాటలతో అడగచ్చు కదా. ఇప్పుడు నేనేమన్నానే తల్లి? శ్రీజ వాళ్ళ నాన్నకి ఎలా ఉందని అడగడం కూడా తప్పేనా? ఇప్పుడు అడిగింది ఎలా ఉంది, ఇందాక అడిగింది ఎలా ఉంది? అమ్మమ్మ నాలుగుకి రెండు పక్కల పదునే అక్క. తను ఎలాగైనా మాట్లాడుతుంది, ఏటైనా తిప్పుతుంది. ఆ టిక్కుమని మీరు తిప్పుకున్నంత నేనేం తిప్పనమ్మా. సరే గాని అశోక్రావు గారికి ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడంతా ఓకేనమ్మా. వాళ్ళ నగలు దొంగలు ఎత్తుకుపోవడంతో అంకుల్ అప్సెట్ అయ్యి అలా చేసుకున్నారు. నేను మళ్ళీ వాళ్ళ నగలు వాళ్ళకొచ్చేలా చేశాను. అవునా, చాలా మంచి పని చేశావమ్మా. కానీ నాకు అక్కడొకటి చాలా బాధ కలిగించిందమ్మా. ఏంటది? ఆ ఊళ్ళో ప్రణయ్ వాళ్ళ అమ్మ కనిపించింది. ఎవరు? అవును, ప్రణయ్ వాళ్ళ అమ్మ. ఆవిడ అక్కడెందుకుంది? ఇక్కడ ప్రణయ్ చేసిన పనికి తలెత్తుకుని తిరగలేక ఊరొదిలి వెళ్ళిపోయింది. అక్కడక్కడ తిరుగుతూ ఆ ఊరు చేరుకుందంట. అక్కడ చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ కూరగాయలు అమ్ముకుంటూ చాలా దయనీయమైన స్థితిలో కనిపించింది. అంతేనమ్మా, పిల్లలు చేసిన తప్పులకు తల్లిదండ్రులు బాధలు పడ్డాం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడేం కొత్త కాదు. ఆవిడ్ని కూడా అక్కడ ఎస్ఐ గారింట్లో పనికి కుదిర్చేసి వచ్చానమ్మా. పోన్లే, కొడుకు లేకపోయినా ఆమెకు కష్టం లేకుండా చేశావు. సరే, నువ్వెళ్ళి స్నానం చేసిరా, భోంచేద్దువు గాని. నాకు గెలుపు అవసరం లేదు, చరణ్ ఓడిపోవడమే కావాలి. నేను మారను, చరణ్ వచ్చి అడిగితే తప్ప. ప్లీజ్ ఆ ప్రాజెక్ట్ ఆయనకి ఇచ్చేసి, నేను చరణ్ని నాకు ఇచ్చేయంటే నీకెలా ఉంటుంది? అక్క, రేపు కోర్టుకు వెళ్ళాలి కదా? అవును. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని నాకు చాలా టెన్షన్గా ఉందక్క. టెన్షన్ నాకు ఉంది, కానీ మనకి జ్యోతి అక్క ఉంది. తను ఎలాగైనా ఈ కేసు నుంచి మనల్ని బయటపడేస్తుంది అని నమ్మకం నాకుంది. హత్య కేసుకు సంబంధించి జ్యోతి ఉందనే ధైర్యం ఉన్నా, అంతకుముందు అరుంధతి వేసిన కేసు నిరూపణ అయితే దానికి శిక్ష వేరేగా వేస్తారంట కదమ్మా. అవునమ్మా, ఆ కేసులోనే నాకు కూడా శిక్ష పడే అవకాశం ఉంది. ఏంటో మన ఇంటికి పట్టిన పేడ వదిలిపోయింది అనుకుంటే ఈ కేసులొచ్చి పడ్డాయి. వెళ్ళిపోయిన మొదనష్టపు దాంతో పాటు ఇది పోతే బాగుండేది. అందరూ అంత టెన్షన్గా ఉన్నారు,
ఏమైంది? అరే, అందరూ ఎందుకంత విచిత్రంగా చూస్తున్నారు? నువ్వు ఇక్కడికొచ్చావేంటి వారాహి? ఏదన్నా పనుండొచ్చావా? పనేంటమ్మా? మన అవును, నేనిక్కడికొచ్చానేంటి? ఎందుకొచ్చావే? నువ్వు వచ్చావు అంటే మళ్ళీ ఏదో ఒక పిడ చుట్టుకుంటుంది మాకు. పిన్ని, లేకపోతే పెళ్ళయ్యి ఆ ఇంటికి వెళ్ళిపోయాక ఇలా ఎప్పుడు పడితే అప్పుడు మన ఇంటికి వచ్చేయడమేనా? ఇలా అయితే ఆ అబ్బాయి ఏమనుకుంటాడు? నాకింకా ఇల్లు అలవాటు అవ్వలేదమ్మమ్మా. ఒకే ఊళ్ళో ఉండేసరికి అలవాటుగా కాళ్ళు మన ఇంటికి వచ్చేసాయి. అది ఏ ఆడపిల్ల కన్నా జరుగుతుందమ్మా. 20 ఏళ్లకు పైగా పుట్టింట్లో అమ్మచాటుగా ఉన్న పిల్లలు అత్తారింటికి వెళ్లేసరికి అమ్మ ప్రేమ, తోడపుట్టిన వాళ్ల ఆప్యాయత గుర్తొచ్చి మనసుని గుచ్చుతూ ఉంటాయి. అందుకే ఆ ఇంట్లోంచి బయటకొచ్చినప్పుడు మనసు ఇటు లాక్కొచ్చేస్తూ ఉంటుంది. అదేమీ తప్పు కాదమ్మా. సరే, నేను ఇంటికి వెళ్తానమ్మా. ఎలాగూ వచ్చావుగా, కాఫీ తాగి వెళ్దూలే. ఆయన ఇంటికి వచ్చే టైం అయిందమ్మా. నేను లేకపోతే కంగారు పడతారు. కంగారు పడితే కాల్ చేస్తారులే, కాసేపు ఉండక్క. అక్క, రేపు ఈ కేసు టెన్షన్ లేకపోతే నిన్ను చాలా ఆట పట్టించేవాళ్ళం. అవునక్క, రేపు ఈ కేసు ఏమవుతుందోనని టెన్షన్తో అసలు ఏమీ చేయబుద్ధి కావడం లేదు. మన ప్రయత్నం మనం చేస్తున్నాం. కేస్ గురించి ఏ జడ్జిమెంట్ వస్తుందో ఆ దేవుడికే తెలుస్తుంది. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మనం మాత్రం మన మనసుల్ని పాడు చేసుకోకూడదు. అలా మైండ్లో ఫిక్స్ అయిపోండి. నువ్వెందుకని దాన్ని చూసి అంత మురిసిపోతున్నావో నాకు అర్థం కావడం లేదు. అరే, అదేవి నీ సొంత కూతురు కాదు కదా. ఇన్ని రోజులు అంటే తెచ్చి పెంచావు కాబట్టి దాన్ని ఎక్కడికి పంపాలో అర్థం కాక ఇంట్లోనే ఉండనిచ్చావని సరిపెట్టుకున్నాను. కానీ దానికంటూ ఒక కొంప చూపించేశాక దాన్ని ఇంకా ఈ ఇంట్లో పెట్టుకుని మొయ్యాల్సిన అవసరం ఏంటి? ఇదిగో, నేను అనుభవంతో చెప్తున్నాను, విను. రేపటి రోజున దాని పుట్టుక గురించి ఆ అబ్బాయి చరణ్కి గాని తెలిసిందే అనుకో. ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? మనిద్దరికి మాత్రమే తెలిసిన విషయం మూడో మనిషికి ఎలా తెలుస్తుంది? చెప్తే నువ్వు చెప్పాలి, లేకపోతే నేను చెప్పాలి. వారాహి నా కూతురు కాదనే నిజం ఎవ్వరికీ తెలిసే అవకాశమే లేదు పిన్ని. పోనీ దాని నిజమైన అమ్మాబాబులు ఎవరై ఉంటారో అదైనా తెలుసుకుంటే మనకే మంచిది కదా. పిన్ని, ఇన్నేళ్లు పెంచిన నా కూతురికి నిజమైన తల్లి ఎవరవుతారు? నేనా? ఆ వదిలేసిన తల్లా? ఇప్పుడు వారాహిని కన్నవాళ్లు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం నాకైతే లేదు పిన్ని. ఎందుకంటే వారాహి నా కూతురు, నా కన్న కూతురే. కన్న కూతురే. కన్న కూతుర్నేమో పెంచిన కూతుర్లా శత్రువు ఇంటికి పంపించావు. ఎవరికో పుట్టిందాన్ని ఇంత మంచి సంబంధం చేసి అరుంధతితో శత్రుత్వాన్ని ఇంకా పెంచుకున్నావు. ఇదే చరణ్కి రేఖకి పెళ్లి చేసుంటే అందరం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం కదా. పిన్ని, నువ్వు వారాహికి చరణ్ లాంటి మంచి భర్త దొరికాడని బాధపడుతున్నావా? చరణ్ రేఖకి భర్త కాలేదని బాధపడుతున్నావా? నా ముద్దుల మనవరాలు కష్టపడకూడదని తపన పడుతున్నాను. అవును, రేఖకి చరణ్ భర్త కాలేదన్న కోపంతో
అరుంధతి నా మనవరాల్ని ఏదైనా చేస్తుందేమోనని భయంతో మాట్లాడుతున్నాను. నువ్వు మరీ ఎక్కువ ఆలోచించకు పిన్ని. హాసినికి ఎలాంటి కష్టమూ రాదు. హాసినికి కష్టం వస్తుందేమో అన్న ఆలోచనతో వారాహికి మంచి భర్త దొరికాడని బాధపడ్డాం. తగ్గించుకో. అన్నింటికీ ఆ అమ్మవారే ఉంది. ఆ అమ్మే మనందర్నీ కాపాడుతుంది. వారాహి, కొంచెం టీ పెట్టవా? వారాహి, వారాహి, ఎక్కడున్నావు? వారాహి, వారాహి, ఎక్కడున్నావు? వారాహి, వారాహి. వారాహి, వారాహి. The number you have called is not reachable. The number you have called is not reachable. రేపు కోర్టుకు వెళ్ళాలి కదా బాబు. దాని గురించి టెన్షన్ ఎందుకు? జ్యోతి ఉంది కదా, తను ఖచ్చితంగా వీళ్ళిద్దరిని బయటికి తీసుకొస్తుంది. యువర్ ఆనర్, ఆ పక్కనే ఉన్న వీడియోలు కొంచెం చూడండి. సునైనా చరణ్ ఇంటి నుంచి కృష్ణమ్మ గారింటికి వెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్. అంటే 8 గంటలకి ముందు ప్రణయ్ కృష్ణమ్మ ఇంటి దగ్గర లేడు. 9 అయ్యాక సునైనా కృష్ణమ్మ ఇంట్లో లేదు. ఎస్, యువర్ రైట్ జ్యోతి. కానీ రోడ్డు మీద సునైన వేలిముద్రలున్నాయి. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్.